ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాతో ఫ్యాన్స్ కి వండర్ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై ఓ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించారు కొరటాల. ఈ పాటను త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. ఆయన తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఈ పాట గురించి స్పందించారు. తంగం అంతరంగం హాయిగా ఉయ్యాలలూగుతున్నట్టుంది, ఇప్పుడే విన్నా, అతి త్వరలో సాంగ్ వచ్చేస్తుంది, వెయిట్ చేసినందుకు మంచి ఫలితం ఉంటుంది అనేది ఈ ట్వీట్ సారాంశం. మొత్తానికి ఒక ట్వీటుతో అభిమానుల్లో అంచనాలను పెంచేశారు రామజోగయ్య శాస్త్రి. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర పేరే తంగం. ఆమె పేరు మీదే ఈ పాట నడుస్తుందని శాస్త్రి క్లారిటీ ఇచ్చేశారు. తంగం అంటే తమిళంలో బంగారం అని అర్థం. ఏదేమైనా సెప్టెంబర్ చివరి వారంలో సినిమా విడుదల కానుంది. ఇది హిట్ అయిన వెంటనే దేవర 2 షూటింగ్ మొదలవుతుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్న విషయము తెలిసిందే. ఇప్పటికే గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేశాయి. ఇవి ఫ్యాన్స్ ని ఊస్తున్నాయి. వీటికి మించిన మరో అప్డేట్ రావాలంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్టులో ఏదో ఒక అప్డేట్ పక్కాగా రిలీజ్ చేసేందుకు దేవర టీం కూడా సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. జొనథన్ గ్యారెస్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయిన ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ లుక్ ఒకటి లీక్ అయింది. లీక్డ్ ఫోటోలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. గడ్డం, ఉంగరాల జుట్టు, మళ్ళీ తిరిగిన కండలతో ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. దీంతో నెటిజన్లు, అభిమానులు ఆ ఫోటోను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. ఎన్టీఆర్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారని అంటున్నారు. మాస్ లుక్ లో అదరగొట్టేశారని చెప్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తారక్ మరో రోల్ కు సంబంధించినది అయి ఉంటుందని కూడా చెప్తున్నారు. పవర్ఫుల్ పిక్ అని ట్రెండ్ చేసేస్తున్నారు. పిక్స్ చూస్తుంటే ఫుల్ మ్యాసీగా కొరటాల సినిమాలు తీస్తున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. అయితే దేవర మూవీ సెట్స్ నుంచి ఫోటోస్ లీక్ అవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా బయటకొచ్చాయి. కోమాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బీచ్ లో షూట్ చేసిన ఒక సీన్ లీక్ అయింది. అందులో ఎన్టీఆర్ నడుస్తూ కనిపించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.